వారెన్ బఫెట్ యొక్క ఫేమస్ ఇండికేటర్ ఇండియన్ మార్కెట్ క్రైసిస్‌లోకి వెళ్ళిపోతుంది. ఇండియన్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్తున్నట్టుగా మనకు కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఆ ఇండికేటర్ ఏంటంటే టోటల్ స్టాక్ మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై జీడీపీ అనమాట. ఇండియన్ మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ అండ్ జీడీపీ యొక్క పర్సెంటేజ్ మనం చూస్తే జీడీపీ కన్నా ఇండియన్ మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ 140% ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తాం. ఇది గత 10, 14 సంవత్సరాల హై రేషియో కన్నా చాలా ఎక్కువ ఉందనమాట. కానీ ఇలాంటి ఇండికేటర్స్‌ని నేను ఎప్పటి వరకు 100% యాక్సెప్ట్ చేయను. ఒక 50% వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ లాజిక్స్‌ని మనం అప్లై చేయాల్సి వస్తది. సో, ఈ బఫెట్ ఇండికేటర్ టూల్ అనేది ఇండియన్ మార్కెట్‌కి అయితే పనిచేయదు. మార్కెట్‌లో షార్ట్ టర్మ్ క్రాష్ అయితే రావచ్చేమో గానీ, లాంగ్ టర్మ్‌లో మీకు భారీ స్థాయి కరెక్షన్స్ అయితే రావు.